వీక్షకులకు స్వాగతం, నమస్కారం. అన్నదాత సుఖీభవ. రాష్ట్రంలో ఉన్న రైతుల కళల్లో సంతోషాన్ని చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం 5,000, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 2,000తో కలిపి 7,000 మొదటి విడతగా రైతుల ఖాతాలో జమ చేసింది కూటమి ప్రభుత్వం. ఆ రైతుల ఆనందం గురించి, మిగతా విడతల గురించి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. అన్నదాత సుఖీభావతో రాష్ట్రంలో ఉన్న రైతులంతా సంతోషంగా ఉన్నారు. ఇంకో పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు 7,000 ఇవ్వటం ఏంటి, ఆ రైతుల బాధలు ఎట్లా తీర్తాయంటూ విమర్శిస్తున్నారు. దాన్ని ఎట్లా విశ్లేషిస్తారు? వాళ్ళు 7 లక్షలు ఇచ్చారు కదా, వీళ్ళు 7,000 ఇస్తుంటే బాధగా ఉంది వాళ్ళకి. ఏదన్నా మాట్లాడేటప్పుడు గత 5 సంవత్సరాల అధికారంలో ఉండగా ఏం చేశారు, ఇప్పుడు వీళ్ళు వచ్చి ఈ 14 నెలల కాలంలో వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏ విధంగా ముందుకెళ్తున్నారు, ఇది కదా తీసుకోవాల్సింది ప్రామాణికంగా. ఇప్పుడు అన్నదాత సుఖీభావ అనే కార్యక్రమంలో భాగంగా 20,000 రూపాయలు ఇస్తామన్నారు. కేంద్రం ఇచ్చే 6,000తో కలిపి వీళ్ళు 14,000. ఈ 14,000గా 3 విడతలుగా కేంద్రం ఇచ్చే దానితో పోల్చుకుంటే వాళ్ళతో పాటు 3 విడతలుగా 5,000, 5,000, 4,000 అట్లా ఈ 3 సంవత్సరానికి వీళ్ళు ఇవ్వాలని నిర్ణయించుకుంటున్నారు. ఇక రైతుల విషయానికి వచ్చే తల్లికి ఒకటి కనుక ఆలోచించుకుంటే, మీరు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉండగా ఈ బిందు సేద్యాన్ని లేకపోతే ఈ తుంపర సేద్యాన్ని వీటికి సంబంధించి డ్రిప్ ద్వారా ప్రజలకి మేలు చేకూర్చుకునే కార్యక్రమంలో భాగంగా ఆ పరికరాలకు సంబంధించి రాయితీలతోటి 100కు 100% ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకు వచ్చేదానికి 90%, మిగిలిన వాళ్ళకి కొంచెం శాతం తగ్గించేసి రాయితీలతో కూడినటువంటి పరికరాలు అందించడం కూడా జరిగేది. కొన్ని వేల కిలోమీటర్లు ఇవ్వడం కూడా జరిగింది వాళ్ళు. మరి గత 5 సంవత్సరాల్లో 1 కిలోమీటర్ కూడా వీళ్ళు ఇవ్వలేదు కదా రైతుల గురించి. మరి వాళ్ళకి మాట్లాడే అర్హత ఉందా? సబ్సిడీ కూడా ఎత్తేసారు కదా. రెండోది, రైతుకు సంబంధించిన ట్రాక్టర్ కావచ్చు, పరికరాలు కావచ్చు, వ్యవసాయానికి సంబంధించిన పరికరాలు కావచ్చు, అవి కూడా అందించలేదు వీళ్ళు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి వాటినన్నింటినీ మొదలుపెట్టింది. దాంతోపాటు నాణ్యమైన విత్తనాలు అందించే కార్యక్రమంలో కావచ్చు, మళ్ళీ భూసార పరీక్షలు నిర్వహించే కార్యక్రమంలో కావచ్చు, వీటన్నిటికంటే కూడా వరి ధాన్యానికి సంబంధించి ఈరోజు రైతులకి వాళ్ళ ధాన్యాన్ని కొనుగోలు చేయటమే కాకుండా తేమన్నా కూడా కొనుగోలు చేసేసి 2 రోజుల్లోపే 48 గంటల్లోపే చివరి వ్యక్తికి కూడా వాళ్ళ ఖాతాలో డబ్బులు జమ్మేశారు. మరి గతంలో దానికి సంబంధించినటువంటి ఎన్ని రోజులు పట్టిందో, ఎన్ని నెలలు పట్టిందో రైతులందరికీ కూడా తెలుసు. రైతులకి పంట బీమా కార్యక్రమాన్ని కూడా ఎత్తేసాడు, పూర్తిగా ఎత్తేసాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో గొడవ చేసేసి శాసనసభ ప్రాంగణంలో బైఠాయించిన తర్వాత అరకొరగా దాన్ని కొంత ఏదో ఇవ్వాలి కాబట్టి అన్నట్టుగా కొన్ని తక్కువగానే చేసుకుంటూ వెళ్ళిపోయాడు అతను. ముగ్గురికి అవును. అంటే ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, అతనికి ప్రజలకు ఉపయోగపడే ఏ కార్యక్రమాలు అయినా సరే ఉచితాలు తప్ప, పథకాలకు సంబంధించింది తప్ప, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు స్వతంత్రంగా నిలబడి నిలదొక్కుని వ్యాపారాలు చేసుకున్నా, వ్యవసాయం చేసుకున్నా, ఉద్యోగాలు చేసుకునే అవకాశాలు కల్పించటం అనేది అతనికైతే ఇష్టం లేదు. కారణం ఏంటంటే, వీళ్ళందరూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వ్యవసాయదారుడు పుష్కలంగా పంట పండించుకొని, లేదంటే ఉద్యోగాలు చేసుకునే పిల్లలకు ఉద్యోగాలు దొరికి ముందుకెళ్ళారనుకోండి, మరి వీళ్ళు చేసే అకృత్యాలు కానీ, అరాచకాలు కానీ, దోపిడీ కానీ, దొంగతనాలు కానీ ప్రశ్నిస్తారు కదా. కాబట్టి అలా ప్రశ్నించకుండా ఉండాలి అంటే వాళ్ళకి సౌకర్యాలు ఏమి ఉండకూడదు, వీళ్ళు ఇచ్చే పథకాల మీదే ఆధారపడాలి. అదే అతని ఆలోచన. ఈ రైతుకు సంబంధించి చూసుకుంటా ఉంటే, గతంలో మీరు చూశారు, మామూలుగా వరదలు వచ్చి ముంపు గురైన ప్రాంతాల పర్యటించడానికి వెళ్తే ప్రత్యేకంగా అక్కడ ఒక డయాసు, గ్రీన్ మ్యాటు మరి అవన్నీ వేసి రైతులు అనేవాళ్ళు లేకుండా బారికేట్లు కట్టి, రైతులు అనేవాళ్ళు లేకుండా చెరువుకు దండం పెట్టుకుంటూ ఎవరితో మాట్లాడేది కూడా అర్థం కాని పరిస్థితి. మరి అలా చేసుకున్న వాళ్ళకి ఇప్పటికీ ఉన్న వ్యత్యాసాన్ని ఒకసారి గమనించారు రైతులందరూ కూడా. రెండోది, వీటన్నిటికంటే కూడా రైతులు ఈరోజు ఆనందంగా ఎందుకున్నారు అంటే, ల్యాండ్ టైటిల్ యాక్ట్కి సంబంధించి రైతులు ఈరోజు ఊపిరి పీల్చుకున్నారు. కాకపోతే అతను చేసినటువంటి దుర్మార్గమైన పని ఇంకోటి ఏంటంటే, ఈ రైతులకు సంబంధించినటువంటి పాస్ పుస్తకాలు ఇచ్చే దాంట్లో అతను బొమ్మ వేసుకోవడమే కాకుండా, రైతులకు సరిహద్దు రాళ్లకు సంబంధించి అతని బొమ్మలతో ఉన్నటువంటి సరిహద్దు రాళ్ళు ఇవ్వడమే కాకుండా, వాళ్ళ వైశాల్యాన్ని తగ్గించేసి ఎకరం ఉంటే 90 సెంట్లు ఇష్టారీతిగా 10 అడంగుల్లో ఎక్కిచ్చేసేసి
గందరగోళం చేసేసాడు. దాని ఉద్దేశం ఏమైంటి ఉంటుంది సార్? ఏది? వాళ్ళ ఆలోచన ఏమై ఉంటుంది? వాళ్ళ చుట్టూ తిరగాలి కదా, ఎంప్లాయీస్ చుట్టూ తిరగాలి కదా. తిరగటం ఒకటి, రెండోది ఆ మిగులు భూమి అంతా ప్రభుత్వం ఇచ్చి అప్పులు తెచ్చుకునే పరిస్థితి. ప్రభుత్వం కాదు, వాళ్ళ మనుషులకు దోచిపెట్టే కార్యక్రమం. దీన్ని బట్టి అప్పులు తెచ్చుకునేవాడు మీరు గమనించుకోండి. ప్రభుత్వం కూడా అక్కర్లా, అతని పేరు మీద పాస్బుక్లు ఇచ్చేసి ఏమన్నాడు, ఒరిజినల్ రిజిస్టర్ చేసుకున్న కాగితాలు మీకు మీ దగ్గర అక్కర్లేదు, మీ దగ్గర జిరాక్సే అన్నాడు. ప్రభుత్వం దగ్గరే ఉంటాయి అంటే దాని అర్థం ఏంటి? ఎవరైతే స్వతంత్రంగా వ్యవసాయం చేసుకుంటా ఉన్నారో వాళ్ళందరూ పొలాలు కూడా అమ్మేసుకోవడం, తాకట్టు పెట్టడం చేసేవాడు నిస్సందేహంగా, ప్రభుత్వ ఆస్తులు పెట్టేసినట్టు. అప్పుడు ఏమవుతుంది, మాట్లాడడానికి మన దగ్గర ఎలాంటి హక్కులు లేవు. రెండోది, దాని మీద విభేదాలు ఉండి మనం న్యాయస్థానానికి వెళ్ళాలంటే మళ్ళీ వాళ్ళ అధికారే సంతకం పెట్టాలా. అతను నియమించిన అధికారి మాత్రమే సంతకం పెట్టాలా. అతను ఎందుకు పెడతాడు? పెట్టిందే వాళ్ళు కదా, కొట్టేయాలనుకున్నదే వాళ్ళు కదా, సహకరిస్తుందే అధికారి కదా, అతను ఎందుకు పెడతాడు? మళ్ళీ న్యాయస్థానానికి వెళ్ళడానికి వీలు లేదు అధికారికి పెట్టకపోతే. 2 సంవత్సరాల లోపు కనుక ఇది నా భూమి ఆధారాలు కనుక తీసుకురాలేకపోతే ఆ భూమి అతనిది కాదు. ఇన్ని ఆలోచించి పెట్టాడు. కాకపోతే ఏంటంటే అతను మళ్ళీ అధికారంలోకి వస్తాననే ఆత్మవిశ్వాసంతో, అహంకారంతో పట్టించుకోలేదు. కానీ అతను కనుక అధికారం పోయిద్ది అనుకున్నట్టయితే ఈ కార్యక్రమాలన్నీ ముందే చేసేవాడు, 1 సంవత్సరం ముందే చేసి పారేసేవాడు. ఔరంగజేబు కంటే దారుణంగా చేసేవాడు. అందుట్లో ఎలాంటి అనుమానం కూడా ఏం లేదు. ఇప్పుడు మామూలుగా ఒక మంచి పంట పండించాలంటే సమృద్ధిగా నీరు అందుబాటులోకి రావాలా, భూసార పరీక్షలు నిర్వహించాలా, నాణ్యమైన విత్తనాలు ఇవ్వాలి. నాణ్యమైన విత్తనాలు ఇచ్చిన తర్వాత ఎరువులు అందజేయాలి, అవి సకాలంలో ఇవ్వాలి, సకాలంలో అందించాలి. దిగుబడి వచ్చిన తర్వాత పంటల్ని త్వరితగతిన కొనుక్కున్నట్టు వాళ్ళకి డబ్బులు ఇచ్చే కార్యక్రమం కూడా చేపట్టాలి. అవన్నీ ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తుంది, గతంలో కూడా చేసింది. మళ్ళీ తిరిగి ఈ ప్రభుత్వం కొంచెం అలాగే కౌలు రైతులకి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే 3 లక్షల రూపాయల లోపు కనుక రుణం కనుక తీసుకుని ఉంటే 25 పైసలు మాత్రమే వడ్డీ రైతు వారీగా. 1 లక్ష రూపాయల లోపు రుణం తీసుకుంటే 1 పైసా కూడా కట్టే పని లేదు ఆ రోజు, వడ్డీ ఫ్రీ. ఈ విధమైనటువంటి రాయితీలు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆ గవర్నమెంట్లో ఇవ్వడం కూడా జరిగింది. సరే, రైతుల రుణమాఫీ చేస్తామన్నారు, 3 విడతలుగా చేశారు. చివరి 2 విడతల డబ్బులు అక్కడ పెడితే అతను వచ్చేసి దాన్ని ఆ డబ్బులు తీసుకొని రైతులకు ఏదో ఉద్ధరించినట్టు రైతు రుణమాఫీ చేయకుండా ఆ డబ్బులు ఇచ్చేసి కేంద్రంతో పాటు డబ్బులు ఇవ్వడం కూడా జరిగింది. అంటే ఇక్కడ ఏదైనా సరే తనకి రాజకీయంగా ఉపయోగపడాలా, ఓటు బ్యాంక్గా మార్చుకునే కార్యక్రమాల్లోనే ముందు పెట్టుకున్నాడే తప్ప దాని ద్వారానే ఓట్లు వస్తాయని అతను భ్రమించాడు. ఏ ప్రభుత్వాలైనా గమనించుకోవాల్సింది ఏంటంటే సంక్షేమం తీసుకునే వాళ్ళు 2 పార్టీల వాళ్ళు ఉంటారు. మీరు వాళ్ళ ₹1,00,00,000 ఇచ్చినా అందుట్లో శాతం చాలా తక్కువ మంది, 1-2% మారితేనే చాలా గొప్ప. ఎందుకంటే వాళ్ళకి అభిప్రాయంతో ఉంటారు. వాళ్ళ మనసులు గెలుచుకోవడం అంటే నిదానంగా 5 సంవత్సరాల అధికారంలోకి వచ్చినప్పుడు ఆ ప్రభుత్వంలో జరిగినటువంటి వైఫల్యాలు ఏంటి, గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకం ఏంటి, చేసిన మోసం ఏంటి, వాళ్ళకి విడమర్చి చెప్పి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమేం జాగ్రత్తలు తీసుకొని వాళ్ళకి మేలు చేస్తుందనే దాని మీద కనుక దృష్టి పెట్టుకుంటే ఇప్పుడు నీటి రంగ ప్రాజెక్టులు ఉన్నాయండి. పోలవరం కనుక అతను వేగవంతంగా పూర్తి చేసి అది కనుక అందుబాటులోకి తీసుకొని వచ్చినట్టయితే 2022 నాటికి లేదా 23 ఆఖరి నాటికి, కనీసం ఎన్నికల ముందు 24 తీసుకొని వచ్చినా కూడా ఈరోజు విద్యుత్ రంగంగా కావచ్చు, లేకపోతే సాగునీరు తాగునీరు విషయంలో కావచ్చు అందరికీ అందున్నాయి అనుకోండి. ఫలాలు ఎలా వస్తాయి? చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. పట్టిసీమ ద్వారా 1,300 కోట్ల రూపాయల చిల్లర ఖర్చు పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ అనే దానికి సంబంధించి. ఆ నీరు అందించిన చివరన ఆయన అధికారంలో ఉండగా 3-4 సంవత్సరాలు ఆ నీరు వచ్చి కృష్ణా పరివాహక ప్రాంతానికి నీళ్ళు అందించినందువల్ల నాకు తెలిసి 70-80 వేల కోట్ల రూపాయల అదనమైనటువంటి పంట పండింది. ఇదంతా రాష్ట్ర సంపదే కదా. అంటే ఈరోజు రాయలసీమ కావచ్చు, మిగిలిన ప్రాంతాలు కావచ్చు, మరి ఆ నీటి రంగ ప్రాజెక్టులన్నింటినీ కూడా సత్వరమే పూర్తి చేయాల్సి, అందుబాటులో ఉండాటిని కూడా పూర్తి చేయకుండా, నీటి రంగం మీద ఎక్కువగా బడ్జెట్లో కూడా కేటాయించకుండా అతను ఎంత నిర్లక్ష్యం చేశాడో దానికి ఈరోజు మూల్యం చెల్లిస్తూ ఉన్నారు. మరి పోలవరం ప్రాజెక్టులో చూస్తూనే ఉన్నాం, డయాఫ్రమ్ వాల్ కావచ్చు, గైడ్ బండ్ కావచ్చు, వాటికి సంబంధించిన విషయాల్లో మళ్ళీ పదే అవాంతరాలు ఏర్పడటానికి కారణం అతను చేసినటువంటి నిర్లక్ష్యానికి మనం మూల్యం చెల్లించుకుంటూ ఉన్నాం. అసమర్థ పాలన, నిస్సందేహంగా అసమర్థ స్వార్థపూరితమైనటువంటి పాలన.
రాక్షస పాలన, నియంత పాలన అలా చేశాడు. తనే శాశ్వతంగా ఉంటానని అన్నాడు, అధికారులను నమ్మించాడు, అధికారులను కూడా అతనికి అనుకూలంగా మలుచుకున్నాడు. ఈరోజు ముఖ్యంగా ఈ రెవెన్యూ పరిధిలో ఇందాక నేను చెప్పినట్లు దాదాపు ప్రతి గ్రామంలో కూడా కొన్ని వందల మంది రైతులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు, ఇబ్బంది పడుతున్నారండి బాగా ఇప్పటికి. ఎందుకంటే వాళ్ళ పిల్లల్ని ఏదైనా చదివించుకోవాలని భూమిని తాకట్టు పెట్టుకోవాలని వెళ్ళారనుకోండి, లేకపోతే పంటలకు తాకట్టు పెట్టుకోవడానికి వెళ్ళారనుకోండి బ్యాంకులకి, ఇవన్నీ సరిగ్గా లేనందువల్ల తిరస్కరిస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు రాజముద్రతోటి ఈ ప్రభుత్వం కొత్త పాస్ పుస్తకాలు ఇస్తామని అంటున్నారు. అవి కూడా వీలైన తొందరగా అందరికీ అందజేసే కార్యక్రమంలో భాగంగా అందజేసే దానికంటే కూడా 2019 ముందు ఉన్నటువంటి సరిహద్దులని అన్నింటి ఖరారు చేసేసి పాత పుస్తకాలనే మళ్ళీ తిరిగి కొనసాగించగలిగితే చాలా వరకు రైతు సమస్యలు పరిష్కారం అవుతాయి, 90% పరిష్కారం. ఎందుకంటే ఈ డిజిటల్ యుగంలో మనం ఆ భూములకు సంబంధించి డిజిటల్ కొలతల ద్వారా నిర్ధారించడం పెద్ద కష్టమైన పని ఏమీ కాదు. కానీ దీనికి రెవెన్యూ వాళ్ళు సహకరిస్తారని నేనైతే అనుకోవట్లా. ఈ ప్రభుత్వానికి కాదు, ఏ ప్రభుత్వానికైనా గుదిబండలాగా తయారయ్యి ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడానికి నిస్సందేహంగా కారణం వాళ్ళే. ఇప్పటికీ కొంతమంది వాళ్ళే నియమించుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఆ వాలంటీర్లను అడ్డం పెట్టుకుని ఆ రోజు రైతు భరోసా కేంద్రాల్లో ఈ మార్పులు చేర్పులు చేశారు కాబట్టి ఇప్పుడు మరి వచ్చి 14 నెలలు దాటింది కాబట్టి దాని మీద ఇంకా దృష్టి పెట్టినా కూడా పరిష్కార దిశగా వెళ్తలేదు. అది మాత్రం రైతుల్లో కాస్త అసంతృప్తి ఉంది. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారనుకోండి, ఆ సర్వేని మళ్ళీ రీసర్వే చేస్తే బెటర్ అంటారా? మీరు అన్నట్టు పాత పాస్ పుస్తకాలనే కంటిన్యూ చేస్తే బెటర్ అంటారా? 2019 వాటిని మామూలుగా అమ్ముకున్న ఏదైనా ఉంటే వాటిని మార్చేసి పాత వాటిని పెట్టేసి రేపు ఫిబ్రవరి కానించి మొదలు పెట్టుకొని జూన్ మొదటి వారం వరకు ఈ సర్వేలు కనుక చేయగలిగితే, డిజిటల్ సర్వేలు కనుక చేసి సరిహద్దులు నిర్ణయించేస్తే సమస్యలు పరిష్కారం అవుతాయి. థర్డ్ పార్టీకి అప్పచెప్పాలి ప్రైవేట్ సర్వే. ఇప్పుడు ప్రభుత్వం ఉండాలని సమర్థులే కదా. సమర్థులు అంటే ఇప్పుడు వాళ్ళు ఈ లిటిగేషన్లు, లింకులు, తలకాయ నొప్పులు వ్యవహారాలు ఎక్కువైపోతున్నాయి కదా. ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, రైతు మెత్తనైతే గుర్రం తన ఇష్టం వచ్చినట్టు పరిగెసిద్ది. రైతు సమర్థుడైతే ఎలాంటి గుర్రం అయినా సరే అది మామూలుగా వెళ్ళిపోతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూడా ఈరోజు సమర్థవంతులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళతో పనిచేయించుకోవడం పెద్ద కష్టమైన పనేం కాదు. అంటే గ్రామస్థాయి నాయకుల ఇన్వాల్వ్మెంట్ కూడా దీంట్లో ఉంటుంది కాబట్టి పనులు పరిష్కారం కావట్లేదు. ఇది కూడా గమనించుకోవాలి. దాన్ని గనక అడ్డుకట్ట వేసి ముఖ్యంగా రైతుల సమస్యలని నాకు ఇన్ని రోజుల్లో ఈ విధంగా పరిష్కారం చేయాలి కనుక అంటే, ఇప్పుడు మండలంలో రెవెన్యూకి సంబంధించిన దాంట్లో సర్వేర్ ఒకడే ఉంటాడు, మండల సర్వేర్ ఒకడే ఉంటాడు. ఆ తర్వాత మిగిలిన వాళ్ళందరం పెట్టుకొని ఆ గ్రామాల్లో సర్వే చేయాలంటే అంత తొందరగా అయ్యే పనులు అయితే కాదు. దానికి ప్రైవేటు వ్యక్తుల్ని కంపల్సరీ తీసుకొని రావాల్సిందే. ఆ ప్రైవేటు వ్యక్తుల్ని అజమాయిషీ చేసేవాళ్ళు, సరైన మార్గంలో తీసుకెళ్లేవాళ్ళు, సరైన వ్యక్తులను కనుక నియమించుకొని ముందుకు కనుక తీసుకెళ్ళగలిగితే ఇది పరిష్కారం చేయడానికి 1 సంవత్సరంలోపు పరిష్కారం చేయొచ్చు. చిత్తశుద్ధి అనేది ఉంటే. చంద్రబాబు నాయుడు గారి చిత్తశుద్ధి ఉంది, కానీ కింద ఉండే వాళ్ళకి లేదే, అధికారులకు లేదే. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి కదా. సార్, మనకి గ్రామాల్లో ప్రధాన సమస్య రైతులు ఎదుర్కొనేది, చాలామంది కౌలుకి ఇచ్చారు, ఆ గట్లు నరుక్కుని గట్లు మెల్లిగా జరుపుకుని అస్తవ్యస్తమైన గట్లు, ఈ రకంగా ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి వాళ్ళ రైతాంగంలో. సార్ అది ప్రభుత్వ తప్పు కాదు కదండి. కాదు అట్లా అని చెప్పి ఇప్పుడు ఏదో డాక్యుమెంట్ ఉందో డాక్యుమెంట్ ప్రకారం సర్వే చేసి ఒకసారి సెటరేట్ చేస్తే అదే చెప్పేది. అది డిజిటల్ సర్వే, ఇప్పుడు మాన్యువల్ సర్వే చేయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది అనుకుంటే డిజిటల్ సర్వే ద్వారా ముందుగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని డాక్యుమెంట్ ప్రకారం తీసుకొని సరిహద్దు రాళ్ళని వేసేటప్పుడే ఈ పాస్ పుస్తకాలను కనుక తయారు చేసి వాళ్ళకి ఇవ్వగలిగితే పాత పద్ధతుల్లో అన్ని విషయాలు కూడా పరిష్కారం చాలా వరకు అవుతాయి అని అయితే నేను భావిస్తున్నాను. అన్నదాత సుఖీభవ అద్భుతంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిందని, అలాగే స్థానికంగా పల్లెటూళ్ళలో రైతుల కష్టాలను గమనించి ఆ పాస్ పుస్తకాలు డిజిటల్ సర్వే ద్వారా వాటిని తీర్చి రైతుల కళ్ళలో మరింత ఆనందం చూసే ప్రయత్నం చేయాలని విశ్లేషించిన అంకమరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.